లో ఈరోజు గొడవలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తెలంగాణ మరొక బంగ్లాదేశ్ చేసి పడేస్తున్నారు. ఆ పంకిమాలుడు మొహమ్మద్ యూనిస్ గాడు వాడికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. వాడి స్ఫూర్తిగా తీసుకుంటున్నావా? గొప్ప మనుషుడు ఆర్పిస్తున్నా. ఎన్ని పథకాలు పెట్టించిండు చూసి నేర్చుకో ముఖ్యమంత్రి గారు. నువ్వు హార్వర్డ్ పోవడం కాదు, ఇక్కడ ఉస్మానియా హార్వర్డ్ చేయమని చెప్తున్నా. నేను ఆడ దోచుకొని తింటూ పందికొక్కుల సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఉస్మానియా డెవలప్ చేయి, R&D పెట్టు. నువ్వు ఇక్కడికి రా, నువ్వు కోర్సు తీసుకో, 15 రోజుల కోర్సు. మేము నీకు పాలాభిషేకం చేస్తాం అప్పుడు, అంతేగాని అక్కడికి పారిపోయి నువ్వు హార్వర్డ్ లేదు నేర్చుకుంటాను ఇక్కడ రెచ్చగొట్టడానికి కూడా కాదు. నువ్వు తెలంగాణలో ఉన్న చీడని పీడని వీక్తా అంటున్నావు. ఇదేనా పీకడం? చీడ పీడ అంటే బీసీలా, ఎంబీసీలా చీడా పీడ అంటే? ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీ భాష ఏంటిది? ఎవరి గురించి అంటున్నారు చీడా పీడ అని? మీ భాషని అదుపులో పెట్టుకోమని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మేము ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిరు, ఒక బీసీ నాయకుడు సిద్దరామయ్య తీసుకొచ్చి చెప్పిపించారు. మీకు బీసీ నాయకుడు సిద్దరామయ్య మీద గౌరవం ఉంటే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే హామీ ఇచ్చిరో ఎంబీసీ మినిస్ట్రీ పెడతా అన్నారు దాన్ని